మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2 రోజుల క్రితం హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైల్లో ఓ యువతిపై దుండగుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన ఆ యువతి రన్నింగ్ ట్రైన్లో నుంచి కిందికి దూకేసింది. ప్రస్తుతం ఆ యువతికి యశోద హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పోలీసులు పాత నేరస్తుల ఫోటోలను బాధితురాలికి చూపిస్తున్నారు. అందులో ఒక పాత నేరస్తుడి ఫోటో నిందితుడికి దగ్గర పోలికలు ఉన్నట్లు ఆ బాధిత యువతి చెప్పడంతో తాజాగా అనుమానితుడి జాడను పోలీసులు కనుగొన్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేష్ గా గుర్తించారు. అతడిని తీసుకొచ్చి బాధిత యువతి ముందు ఉంచారు. తీరా అతన్ని చూశాక ఆ యువతి పోలీసులకు షాక్ ఇచ్చింది. నిందితుడు అతడు కాదని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి పచ్చినట్లయింది. అయితే పోలీసులు మహేష్ తో పాటు మరికొందరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అన్ని స్టేషన్లో పలు కోణాల్లో విచారిస్తున్నారు. నిందితుడు అల్వాల్ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కినట్లు నిర్ధారించుకున్నారు. కానీ అతడు ఎక్కడ దిగిపోయాడు అనేది మాత్రం స్పష్టత లేదు. దీంతో పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని ఎంఎంటీఎస్ రైల్లో ఓ యువతిపై దుండగుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన ఆ యువతి రన్నింగ్ ట్రైన్లో నుంచి కిందకు దూకేసింది. ప్రస్తుతం ఆ యువతికి యశోద హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పోలీసులు పాత నేరస్తుల ఫోటోలను బాధితురాలికి చూపిస్తున్నారు. అందులో ఒక పాత నేరస్తుడి ఫోటో నిందితుడికి దగ్గర పోలికలు ఉన్నట్లు ఆ బాధిత యువతి చెప్పడంతో తాజాగా అనుమానితుడి జాడను పోలీసులు కనుగొన్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేష్ గా గుర్తించారు. అతన్ని తీసుకొచ్చి బాధిత యువతి ముందు ఉంచారు. తీరా అతన్ని చూశాక ఆ యువతి పోలీసులకు షాక్ ఇచ్చింది. నిందితుడు అతడు కాదని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఈ కేసు విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అయితే పోలీసులు మహేష్ తో పాటు మరికొందరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అన్ని స్టేషన్లో పలు కోణాల్లో విచారిస్తున్నారు. నిందితుడు అల్వాల్ రైల్వే స్టేషన్ నుంచి ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కినట్లు నిర్ధారించుకున్నారు. కానీ అతడు ఎక్కడ దిగిపోయాడు అనేది మాత్రం స్పష్టత లేదు. దీంతో పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.